వాతావరణం చూసుకుంటా నువ్వు కూడా యాస్టకు వచ్చినట్టు ఉంది నీకు. అక్కడ యాస్టకి చెప్పి 8 ఏళ్ళ నుంచి మొత్తుకొని గొంతు పోయింది, ఉన్న నరాలు ఊదైనాయి. ఇలా ఇద్దామని సగం దూరం రాగానే అమ్మాయి ఊరికి ఇస్తే నాకోసానికి నడుము పోతే నాకటి నుంచే విక్తున్నాడు. పొద్దుగాల బల్లెకి పోయి వచ్చేసరికి ఆ రోడ్డు వల్ల ఎగిరేసి పిల్లలు లేవలేక జనాలు వస్తున్నాయి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు బై ఎలక్షన్లో గెలిచినప్పుడు ఆయన ద్వారానే గ్రామంలో సీసీ రోడ్లు పడ్డాయి. కాబట్టి నేను రాజగోపాల్ రెడ్డి గారు నేను విన్నవిస్తున్నది ఏంటంటే 2022-23 సంవత్సరంలో బీటీ రోడ్డు శాంక్షన్ అయ్యి టెండర్లు అయిపోయినప్పటికీ కూడా 2026 వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు టెండర్ అయిపోయినా కూడా రోడ్డు వేయలేదంటే దానికి అర్థమైంది. 72% కాంగ్రెస్ ఓటేసి 2023లో మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం. తిట్టినా కొట్టినా మీరే మాకు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 1-2 గంటల పాటు మీరు దామల మీద రివ్యూ పెట్టండి. రివ్యూ పెట్టి మాకు రోడ్డు శాంక్షన్ కావాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావాలి, స్కూల్ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, స్కూల్ కావాలి, స్కూల్కి ప్రహరీ కూడా ఏదో కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా కూడా రూమ్స్ కావాలి. అట్లాగే ఊరికి బస్సు లేకపోవడం అనేది మునుగోడికి ఇజ్జత్ ఖరాబ్. మీకు దావర మొత్తం దత్త తీసుకున్నమ్మా. మోరీలు తేడా చేస్తా, బళ్ళు తేడా చేస్తా, రోడ్డు తేడా చేస్తా, మీకు మంచిగా చేస్తున్నామ్మా. మీ దావరకి నేనైతే గెలవాలని చెప్పిండు. మరి గెలిచిన వేసినాం. మరి దావర ముఖం చూస్తలేడు, మోరీల లాసన కొడుతుంది, మొత్తం కంపులు వేస్తుంది, మా దావర రాగం అవుతుంది. మరి మేము ఎక్కడ పోవాలి? అయ్యా ఇది నవీలగూడెం నుంచి సిట్టంపాడు దాకా రోడ్డు, ఇది దామరకెళ్ళి వచ్చే రోడ్డు. ఇక చూడరు నాయన పొట్టు అయ్యి కాంకర తేలి ఇగో రోడ్ అంతకు చేరింది ఇది. అయ్యా దామర గ్రామంలో రోడ్ అనగానే ఒకనాడు ఎన్నడో ఒకనాడు ఈ రోడేనా ఇది ఏందా అని అమలక్కలందరూ కలిసి నాట్లేసారట. ఈ రోడ్డు మీద నాట్లేసే వరకల దెబ్బగా రోడ్డు పడ్డదట. రోడ్డు సీసీ రోడ్ వేసారు. మా అయ్య ఎవరో పుణ్యంగల తండ్రి వేసినావు, నీకు మంచిది. ఈ ఊరు నిండా ఉన్న ప్రజల తరపున ధన్యవాదాలు, తలవారి తాత టీవీ తరపున కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఎమ్మటే మా బాధ అర్థం చేసుకొని రోడ్ వేసినావు. కానీ ఒక మాట, చిన్న మాట నాయన, రోడ్డు ఇది తేటగా నున్నగా నూనె పోస్తే మళ్ళీ ఎత్తుకుంటట్టుంది. బాధతోటి గిట్ట మొక్కులు గిట్ట మొక్కి తిరుపతి పోయి గుడి చేపించుకొని వస్తే నున్నగా గీక్ తెట్టుంది. అగో అట్ట ఉంది ఇది. కాకపోతే బాధ ఏంటంటే వేసిన రోడ్డు వేసిన బందోబస్తుగా కానీ సైడ్లో పోయి మర్చిపోయాలయ్యా ఒకటి. రెండోది ఏంటంటే ఈ రోడ్డుకు కొద్దిగా గీట్లు పెడతారు. అంటే గీట్లు బరుసులు ఉంటాడు పెడతారు. ఎందుకు? రోడ్డు మీద పోయే బండ్లకు జర పట్టు దొరకాలి బ్రేక్ కొడితే. ఇది బ్రేక్ కొట్టినా బండి పోతూనే ఉందట అయ్యా. ఇప్పటికి 2-3 పడ్డరాట. మరి ఆడాడ బ్రేక్ కట్టలు కూడా వేయాలని ఒక్కసారి మీ మనసుకు మీ దృష్టికి తెస్తున్నాం అంతే. విన్నారా? మయ కాంట్రాక్ట్ ఎక్కడున్నావో ఇది వేసిన ఆయన, మరి ఇది వేసే అయిపోయి బిల్లు పడ్డట్టుంది, అవతల గడ్డ ఎక్కొచ్చు. ఆయన మళ్ళీ వస్తాడో రాడో కానీ ఓసారి ఎంతకైనా చెప్తున్నాం. లేకపోతే ఇప్పుడు ఇదంటే ఊళ్ళో రోడ్డుగా, రేపు ఇక్కడ దామర నుంచి ఎక్కడ బీరపల్లి దాకా ఇక్కడికి వెళ్ళి మళ్ళా అది చిట్టంపాడు దాకా, నెవిల్లగూడెం చిట్టంపాడు దాకా. మరి ఆ రోడ్డు ఈ రోడ్డు వేస్తాందుకు వస్తారుగా, అప్పుడన్నా జర్ర పని దీని మీద జర్ర ఆడొకటి బ్రేక్ కట్టలు వేసి జర్ర ఈ రోడ్డుకు కొద్దిగా బరుసులు పెడితే బాగుంటుందని ఊరు ప్రజలందరూ కోరుతున్నాం. ఎందుకంటే 24 గంటలు వీళ్ళే తిరుగుతారు బండ్ల మీద అటు ఇటు. జర జారి మన 2-3 పడరట. గదే మీ దృష్టికి తెస్తున్నాం నాయన, ఇది కూడా చేయాలని కోరుతున్నాం. ఏం పేరయ్యా మనమడా? నా పేరు శ్రీకాంత్. ఏంది చెప్పు బాధ మొత్తం వాతావరణం చూసుకుంటా నువ్వు కూడా యాస్టకు వచ్చినట్టు ఉంది నీకు. అక్కడ యాస్టకి చెప్పి 8 ఏళ్ళ నుంచి మొత్తుకొని గొంతు పోయింది, ఉన్న నరాలు ఊదైనాయి. ఎంతమంది కానీ చెప్పాం. వచ్చిన కల్లా ఉంచుకున్న లంజకి చెప్పినట్టే అన్ని వచ్చిన కల్లా ఎవరికి చెప్పాల్సి వస్తుంది. దండగా అయింది. మా జీవితాల్లో జరిగాయి. మా ఊరికి రావాలన్నా గానీ వాడు 2 గంటలు రాసి ఇస్తుండు రావన్నా వద్దా అని. ఎందుకను? రోడ్డు బాలేక. పిల్లల్ని ఇద్దామని సగం దూరం రాగానే అమ్మాయి ఊరికి ఇస్తే నాకోసానికి నడుము పోతే నాకటి నుంచే విక్తున్నాడు. మా దరిద్రం ఇంకొని చెప్పుకోలేకపోతున్నాం. గవర్నమెంటే దొంగ అనుకుంటే మా ఊరి పెద్ద ఇంకా పెద్ద దొంగలు. అవునండి. ఎందుకంటే లీడర్లు అక్కడ పోయి బుడలు దిగుతారు. వాళ్ళు పెద్ద మనుషులు మా ఊరికి సమస్యలు తీరుస్తారు అనుకుంటాం. వాళ్ళు దేవుని మానేలు అమ్ముకుంటారు. ఊళ్ళో రోడ్డు బాగాలేదు, బస్సులు లేవు. ఇలా చిన్న పిల్లలు బల్లె పోవాలంటే వాళ్ళ కన్నా చెర తీస్తున్నదే. పొద్దుగాల బల్లె పోయి వచ్చేసరికి
చివరికి ఆ రోడ్డు వల్ల ఎగిరేసి పిల్లలు లేవలేక జ్వరాలు వస్తున్నాయి. వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? ఊళ్ళో ప్రెగ్నెన్సీ లేడీలు, ముసలోళ్ళు, కాళ్ళ నొప్పి కిలో నొప్పి అంటే నడుచుకోవాలంటే ఓడొస్తున్నాయి. ఓడు వాళ్ళ పరిస్థితి ఏంది? చెప్పుకోవాలి. అంబులెన్స్ ఫోన్ చేశారు రాడు ఎట్టొస్తాడా నీకు? షెర్లో కూడా మన షెర్ల మట్టి కోసం గుంతలు తీస్తే భూమి ఎట్టుంటో అట్టుంది రోడ్డు మాది. ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు లవర్ కార్డుకి వచ్చిపోయినట్టు 2-3 సార్లు వచ్చిపోయింది. నేను అది చేస్తాం అని చెప్పిండు. అయ్యా మీ కాలు మొక్కుతాం ఆయన 2-3 వీడియోలు కూడా చేశాను రోడ్డు కోసం. ఇదొక్కటి ఏది దేనికోసం మన గ్రామ సాక్షి ఎలక్షన్ల కోసం ఇదొక్క రోడ్ వేసిండు. అయ్యా మాకు ఊళ్ళో తిరుగుతానికి పోరాలు తిరుగుతానికి ఊళ్ళో పిల్లలు ఆడుకోవడానికి ఈ రోడ్ వేసిండు. మరి బయటికి పోవాలంటే మా సమస్యలు ఏంది ఓని చెప్పుకోవాలి. నీలాంటి జర్నలిస్టులు చెప్పుకున్నాం, పెద్ద పెద్దలు చెప్పుకున్నాం, మత వల్ల చెప్పుకున్నాం, సీఎం వస్తే సీఎం కాబోయే సీఎం చెప్పుకున్నాం, అందరం చెప్పుకున్నాం. ఇప్పుడు నేను సీఎం కాబోయే సీఎం అనేది మా రాజగోపాల్ రెడ్డి అనుకుంటున్నాయా? జర్ర మా అంతే. ఆయన నియోజకవర్గం మాది, మునుగోడు నియోజకవర్గం మాది. అయ్యా మా ఊరు పరిస్థితులు పదవులు తర్వాత పదవులు ఇయ్యాలి కాకపోతే రేపు వస్తాయి. నువ్వు కొట్లాడుతావు, నీకు ఆ దమ్ముంది. కానీ మా ఊరి చూడు గోస నరగోస తీస్తున్నాం. చెప్పుకోలేం. పైకి అందరూ నవ్వుకొని తిరుగుతున్నాం. ఏ పోరలు ఏంటంటే సుఖశాలు కానీ నువ్వు వచ్చిన ఆనందం ఉంది మాకు. కానీ కనీసం నీ ద్వారా మా ఊరు సమస్య తీరుతుందని ఆనందం తప్ప ఏం ప్రయోజనం లేదు మా ఊరికి. అంతే, ఎలాంటి లాభాలు లేవు. చెప్పుకోని చూసుకొని మురువా తప్ప ఏ సకదనం లేదు. రోడ్లు బాగాలేవు, మురికారాలు బాగాలేవు, ఊరు సమస్యలు అట్లనే ఉంది. గవర్నమెంట్ ఇండ్లు వచ్చినాయి అని చెప్పి ఓనికి రాలే. మా అంటే 4-5 ఇండ్లు వచ్చినాయి. అది మళ్ళీ ఉన్నోడికే వచ్చినాయి. ఉన్నోడికి వచ్చినాయి. అస్సలు కడికి లేనోడికి 2 ఇల్లే లేనోడికి. అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే భయ్యా, ప్రధానంగా మనకు కావాల్సింది ఈ ఊర్లో మోరి. అంటే ప్రధానం ఏంటంటే, ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకున్న పిల్లలు ఉన్నారు. నీ ఇంట్లో పిల్లలు ఉండొచ్చు, ఆయన ఇంట్లో పిల్ల, ఈయన ఇంట్లో పిల్ల, అందరు కలిసి వస్తారు వీడికి చిన్న పిల్లలు. మనం ఏం అడుగుతున్నాం అంటే, సరే పెద్ద పెద్ద పనులు మేజర్ ఉన్నాయి, మీ కాంట్ల వాళ్ళకి చేయాలి, అన్ని చేయాలి. కాకపోతే మాత్రం ఇది తక్షణం చేయాలి. ఇది ఎందుకు చేయాలంటే ఇక్కడ పిల్లలు ఉన్నారు. పెద్దోళ్ళు అంటే ఏదైనా అయితే చెప్పుకుంటారు, చేస్తారు. కానీ దీనికంటే నక్ష ఉందట ఈ మోరికి. నక్ష అక్కడ కాలువ ఉండేదట ఊరవతల. మరి ఆ నక్ష లేదట. మొత్తం అక్కడ ఉన్న భూములు ఎవరో మన ఊరోళ్ళే, ఎవరో ఒకరు మన ఊరోళ్ళే, మన రైతులే, మన కథ ఉండొచ్చు. కానీ దయచేసి అర్థం చేసుకోవాలని ఆయన ఈ కాలువని నక్షని మలుపుకున్న వాళ్ళు ఎవరో పెద్ద మనసుతోటి జర్ర గిత దారి వదిలితే ఈ కాలువ ఎట్టుందో అట్ట వెళ్ళిపోతే సాపుగా తీస్తే ఊరు ప్రజలందరూ నిమ్మలంగా ఉంటారు. ఏ రోగాలు లేకుండా, నొప్పులు లేకుండా ఉంటారు. అటనన్ను ఉంటారు. ఈగలతోటి, ఈ మర్యాదలతోటి, కాగితాలతోటి, థమ్సప్ డబ్బాలతోటి, ప్లాస్టిక్ గిలాసాలతోటి నిండిపోయి ఇది మోరి అంటారా చూడు. ఇది ఏమన్నా పిల్లలు ఉంటారా? ఇది అర్థమేనా అనే? ఇది వాళ్ళు తీస్తా ఉంటే అవుతా ఉందట. ఇట్లా ఈ ఎంతకాలం అంతే తీయక హప్ప ఇది తీసేదాడుగానే అయిపోయింది. ఆడ కట్టేసారట పోకుండా. మరి ఎవడా ఇది? అందుకనే దయచేసి అర్థం చేసుకోరు నాయన. జర్ర మా ఊరికి డ్రైనేజ్ వ్యవస్థ తేవాలని ఇంతమంది కోరుతున్నారు. 15-16 సంవత్సరాల నుంచి మా తెలుగున కాయన చూస్తున్నామని యువత చెప్తుంది. 50-60 ఏళ్ల నుంచి ఈ పెద్ద మనిషి దీనికి నక్ష ఉన్నారా? నిజంగానేనా? నడువులాగానే ఉన్నాయి. మరి ఇప్పుడు ఏమైంది అవన్నీ? అవన్నీ ఎక్కడ పక్కన ఇల్లు కట్టుకోరు. చెరువు కాలంలో ఇల్లు కట్టుకోరు. ఇప్పుడు ఇది దాంట్లో ఇక్కడ బావుల కాడికి పోతాయి నీళ్లు, ఇక్కడ బావుల కాడికి, ఇది బావుల కాడికి పోతాయి. ఇలా కొంచెం అన్ని ఎక్కడ పక్కనే బంద్ అయ్యింది. బంద్ చేశారు. బంద్ చేసినందుకు ఊళ్ళో జామైంది. ఇది కదా మొత్తం మీద ఇది డ్రైనేజ్ వస్తే బాగుంటది. రావాలి. విన్నావానే? ఏదేం లేదు, డ్రైనేజ్ వ్యవస్థ రావాలి. మా మోరీలు సాపు కావాలి. రోడ్డు మాత్రం కావాలి. ఈ ఊళ్ళో ప్రెగ్నెంట్ ఉన్న పిల్లలు కూడా ఉంటారు కాబట్టి అంబులెన్స్ ఫోన్ చేస్తే రాదట. ఎందుకు? ఈ రోడ్డు బాగలేదు కాబట్టి రాదట. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని మరి ఊరు మొత్తం ఈయనే ఉంది. విన్నరా? రెడ్డి వచ్చిండు మా ఊరికి 2 సార్లు వచ్చిండు. రాజగోపాల్ రెడ్డి ఓట్ల ముందర వచ్చి బజార్ తిరిగిండు. రోడ్డు పంట నడిచిండు. ఈ రోడ్డు చేయాలన్నాడు, ఈ కంప చెట్టు వీకాలన్నాడు, ఈ తీగలు మార్చాల, లైన్ నిండా మీద ఉండే అన్నాడు. లైన్ మీద కూడా చెప్పిండు. అది ఏది కాలే పని. మా ఊరికి ఏం లేదు, రోడ్ ఒక్కటి రావాలి, రోడ్డు రావాలి, పయ్యోళ్ళు తీసుకురావాలి రాజగోపాల్ రెడ్డి మాకు. మా ఊరికి బస్సు రావాలి. సంకన పిల్లని వేసుకొని సంచి చేత పట్టుకుంటే బాట దొరుకుతలేదు. బస్సు రాదా? బస్సు ఊరికే లేదు. వెనకడికి వెళ్ళడు, వచ్చి రోడ్డు బాగాలేదని బంద్ అయ్యింది.
రోడ్డు బంద్ అయింది. రోడ్డు బాగాలేదని బస్సు బంద్ అయింది. మా ఊరికి ముఖ్యంగా రోడ్డు కావాలి, బస్సు కావాలి, ఊళ్ళో ఏమన్నా మోరీలు కావాలి, కరెంటు తీగలు సరి చేయాలి. ఇది కావాలి. రోడ్డు ఏం పేరమ్మా నీ పేరు? ఒంటది ముత్తమ్మ. ముత్తమ్మ గారు మొత్తం మీద రోడ్డు కావాలి, రోడ్డు కావాలి, బస్సు కావాలి. మాకు ఓట్ల ముందర చెప్పిపోయింది. దత్త తీసుకుంటున్నామా అన్నాడు. దత్త తీసుకున్నామా మీ దావరా? ఓ కొడుకా దత్త తీసుకున్నా మీ మోరీలు మీను ఎమ్మెల్యేకి అయితే నేను గెలవాలి రేవంత్ రెడ్డి మంచిగా చెప్పిపోయిండు దామర్లా. సారు మీరు మంత్రి వచ్చిండు, ఎమ్మెల్యే వచ్చిండు, అందరు వచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చిండా? రెడ్డి అప్పుడు ఫస్ట్ లో వచ్చిండు, ఎలక్షన్ వచ్చిండు. మీకు దావర మొత్తం దత్త తీసుకున్నమ్మా. మోరీలు తేడా చేస్తా, బళ్ళు తేడా చేస్తా, రోడ్డు తేడా చేస్తా, మీకు మంచిగా చేస్తానమ్మా. మీ దావరకి నేనైతే గెలవాలని చెప్పిండు. గెలిచిండు మరి గెలిచిన వేసినాం. మరి దావర ముఖం చూస్తలేడు, మోరీల లాసన కొడుతుంది, మొత్తం కంపులు వేస్తుంది, మా దావర రాగం అవుతుంది. మరి మేము ఎక్కడ పోవాలి? కాదు ఇప్పుడు నల్లగొండకైతే ఆయన వచ్చిండు, గెలిచిండు. మరి ఎందుకు మా ఊరు అంత దిక్కుమల్లి ఊరా ఇది? అంత ప్రజలు లేని ఊరా ఇది? రావచ్చుగా, ఏదన్నా చేయొచ్చు కదా. అంత ఎంక ఎందుకు చేస్తుండు ఆయన మా ఊరు? దత్త తీసుకుంటా అంత ఎంక ఎందుకు చేస్తుండు? రోడ్ ఎందుకు లేదు, బస్సు ఎందుకు లేదు? కాళ్ళతో నడిచిండు, వచ్చిండు, చూసిండు. ఏది మరి అన్ని చూసిన ఆయన ఎందుకు మర్చిపోయాడు? ఎందుకు మర్చిపోయిండు మమ్మల్ని? మా ఊరు కాదా, మేము మండలం కావా? అదేనా? అదే సర్పంచ్ కూడా గెలిపిస్తున్నాము, మండలం వల్ల వచ్చిండు. ఎందుకు మర్చిపోయిండు మమ్మల్ని? మా ఊరికి అయితే రావాలి, మా ఊరికి న్యాయం చేయాలి, చేయాలంతే. ఏ ఊరికి పోయినా రోడ్ ఉంది, బస్సులు ఉన్నాయి. మా ఊరికి పోవాలంటే ఇక్కడ సిట్టంపాడికి నడిచిపోవాలి, ఇక్కడ బీనపల్లికి నడిచిపోవాలి. మరి ఏడికన్నా పోవాలంటే మరి పిల్లలు ఎత్తుకొని ఎట్ట పోవాలి మేము? అంటే ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందిరా? ఇక్కడ భీమనపల్లికి అయి పోవాలి, నడిచి బీనపల్లికి పోవాలి. ఇక్కడ మరి ఎన్ని కిలోమీటర్లు? నాంపల్లికి పోవాలి. 5 కిలోమీటర్లు. అసలు ఇక్కడ రోడ్ బస్సులు ఉండవు, ఏది ఉండదు. ఏదైనా ఎక్కిపోవాలి, లిఫ్ట్ అడగాలి. బండ్లు బండ్ల మీద పోతారు. అందుకన్నా గుంతలేనాయే, ఏ గుంతలు పడేది తెలుస్తలేదా? వాన వస్తే ఎక్కడ పడేది తెలుస్తలేదా? మరి మా దావరకు మొత్తం దత్త తీసుకుని మధ్య నవలగూడ ఉంటే చిట్టపాడు, ఈ నుంచి 5 కిలోమీటర్లు. ఇక్కడ ఒక బస్సు రాదు, ఆటో ట్రాన్స్పోర్ట్ అంత ఉండదు. బండ్లు ఉన్న పోతారు. ఎంత చెప్పు మండలం 7 కిలోమీటర్లు. 7 కిలోమీటర్లు మండలం. బండ్లు ఉంటే పోతారు. ఇలాంటి అమ్మ ఉంటుంది, ఇంకో అమ్మ ఉంటే చేతగానే ఉంటది. మాకు బండి లేదు, వాడు అడిగితే రాడు, నడుచుకుంటూ పోతాడు అట్లా. ఆఖరికి ఇక్కడ రైస్ మిల్ అని ఉంటది మా పరిధి వరకు 2 కిలోమీటర్లు ఉంటది. బీనేపల్లి అయితే 3-4 ఉంటది. ఇటు 5 ఇటు 3 వేసుకో. ఇక మీరు ఎక్కడ పోవాలనుకున్న వాళ్ళు, ఇటు పక్కకు పోవాలనుకున్న వాళ్ళు ఆడదాకా నడవాల్సిందే. ఇటు పక్కకు పోవాల్సిన వాళ్ళు 7 కిలోమీటర్లు పోవాల్సిందే. 5 ఇటు 5 ఇటు 3 రోడ్ సక్కలేదు, బస్సు లేదు. బస్సు లేక ఆటలు కూడా నడవయి మా ఊళ్ళో. రోడ్డు మంచిగా లేదమ్మా. 50 రూపాయలు ఇస్తావా, 100 రూపాయలు ఇస్తావా, ఇక్కడ దించొస్తా, 300 ఇస్తావా, దించొస్తా. 10 సంవత్సరాల కింద దేవరకొండ డిపోల నుంచి హైదరాబాద్ డిపోలకు బస్సు వచ్చింది మాకు. 10 సంవత్సరాలు బస్సు ఉంది, ఎర్ర బస్సు. మరి ఆ బస్సులు ఇప్పుడు ఎందుకు బంద్ చేసిరు? ఎవరు చేసిరు? ఎందుకు వస్తలేవు? ఎందుకు మాది ఊరు కాదే? అంటే అప్పుడే వచ్చింది, ఇప్పుడు ఇంకా డెవలప్ అయినాక ఎందుకు రాదు? రోజు అంతేగా. మరి ఎందుకు రాదో వాళ్ళకే తెలిసిండాలి, పయాత్కారులకే తెలిసిండాలి. 10 సంవత్సరాల కింద దేవరకొండ బస్సు ఒకటి వచ్చేది. ఇక్కడ ఇంటర్ కాలేజ్ పిల్లలు చదువుతానికి, నా పిల్లలు చదువుతానికి టైంకి ఒక బస్సు వచ్చేది. ఈ నుంచి ఊరాతల నుంచి ఊళ్ళో మళ్ళీ చెప్పి ఊరాతల నుంచి నల్గొండకు ఒక బస్సు వచ్చేది, పోయేది. హైదరాబాద్కి ఒక 2 సార్లు వచ్చిపోయేది. మొత్తం 4 బస్సులు వచ్చేది. అప్పట్లో ఒక 5-6 ఏళ్ల కింద, 7 ఏళ్ల కింద ఒక 4-5 ఏళ్ల సార్. ఇప్పుడు ఇప్పుడు 4 ఇట్లలో ఒకటి కూడా లేదు. అడిగితే ఏమంటారు అంటే డిపో అడిగారు, సర్పంచ్ గారు అడిగారు, సర్పంచ్ గారు గ్రామ పెద్ద కొంచెం అడిగితే అంటే ఫస్ట్ మీ ఊరికి రోడ్ వేసుకున్న తర్వాతనే మీ డిపోకి రారంటారు. ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి రోడ్డు బాగాలేదు, ఒకవేళ ఆ రోడ్లు వస్తాము, అదో ఇదో ఏదో కమాన్ పట్టో బస్కి ఇరుగుతుంది, పబ్లిక్ ని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం అని ఆయన డిపో మేనేజర్ ఆలోచించినట్టు కొడుతుంది. ఇది రోజు బస్సు డ్రైవర్ డైరెక్ట్ అడిగినా, అంత బస్సు సడన్ ఆపిన ఎందుకు వస్తలేమన్నా, మీ ఊరే నన్ను బస్సు మాలని ఇస్తలేదు, రోడ్ బాగాలేదు, ఫస్ట్ మీ ఊరు రోడ్ వేసుకున్న తర్వాత మీరు వచ్చి మాట్లాడరు, అప్పటిదాకా మీరు రావద్దు, మీ శాతం అయితే రోడ్ వేసుకురంటారు. ఏం పేరు? నీ పేరు? నా పేరు సాయి కుమార్. ఓకే, మనవాడు మన ఊరి గురించి పక్కన కూడా ఎక్కడెక్కడ ఏమైంది ఏంది అనేది 2 విషయాలు చెప్తున్నాడు. ఈ రోడ్ల గురించి అసలు కాంట్రాక్ట్లో ఏం చేస్తున్నారు ఏదనేది, ఆ విషయాలు ఏందో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి. నా పేరు సాయి కుమార్. ముందుగా గ్రామానికి ఇచ్చేసిన తల్వార్ తాత గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. చెప్పే విషయం ఏంటంటే, సూటిగా రాజగోపాల్ రెడ్డి గారిని ఒక 2 నిమిషాల పాటు నేను నా సమస్య అంటే నా గ్రామం తరఫున నేను మాట్లాడదలుచుకున్నా. 2018లో తమని 20,000 మెజారిటీ తోటి గెలిపిస్తే, నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మీరు గెలిచినారు. ఇక్కడ
మునుగోడు ప్రజల అభిమానంతో మిమ్మల్ని గెలిపించుకున్నారు. ఆనాడు మా గ్రామానికి విచ్చేసి దామర యాదగిరి గారు సర్పంచ్ గారు ఉన్నప్పుడు, మీకు మంచి కనెక్షన్ ఉన్నప్పుడు దామరికి విచ్చేసి నూతన గ్రామ పంచాయతీ భవనానికి మీరు శంకుస్థాపన చేసిపోయినారు. 2018లో శంకుస్థాపన చేసిపోయినారు. అది అట్లాగే అయిపోయింది. 2019లో అండర్ కన్స్ట్రక్షన్లోనే అయిపోయినది. దాని గురించి ఎంపీడీఓ గారిని పలుమార్లు అధికారులను సంప్రదించడం జరిగింది. నాంపల్లి ఎంపీడీఓ శర్మ గారు ఏం మాట్లాడారంటే అది ఉపాధి హామీ నిధుల కింద వచ్చింది, దానికి బిల్లులు రావడం కష్టం అని చెప్పి ఆయన చెప్పి తప్పించుకున్నాడు. అప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో జరగలేదు, సర్పంచులు లేరు. తర్వాత ఈ రోడ్డు ఏదైతే ఉందో తర్వాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు బై ఎలక్షన్లో గెలిచినప్పుడు ఆయన ద్వారానే గ్రామంలో సీసీ రోడ్లు పడ్డాయి. ఆయన ద్వారానే చిట్టంపాడు నుంచి రైస్ మిల్లు వరకు, కమ్మగూడెం రైస్ మిల్లు వరకు 2.20 కోట్ల రూపాయలతోటి బీటీ రోడ్డు కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారే శాంక్షన్ చేసిపోయారు. కాబట్టి నేను రాజగోపాల్ రెడ్డి గారిని నేను విన్నవిస్తున్నది ఏంటంటే 2022-23 సంవత్సరంలో బీటీ రోడ్డు శాంక్షన్ అయ్యి టెండర్లు అయిపోయినప్పటికీ కూడా 2026 వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు టెండర్ అయిపోయినా కూడా రోడ్డు వేయలేదంటే దానికి అర్థమైంది. టెండర్ అయిపోయింది, రోడ్డు శాంక్షన్ అయింది, టెండర్ అయిపోయింది. రవి నాయక్ అనే వ్యక్తి దామెర రోడ్డు టెండర్ తీసుకున్నాడు. ఆయన దగ్గర నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా మాకు తెలిసింది. కానీ మరి నిజం అబద్ధమా తెలియదు. వాస్తవానికి టెండర్ తీసుకున్న వ్యక్తే రోడ్డు వేయాలి, కానీ సబ్ కాంట్రాక్టర్ తీసుకున్నాడు. నవలగూడ నుంచి సత్యనారాయణ రెడ్డి గారు, ఆయన మరి రోడ్డు పనులలో భాగమైనాడు. ఈ రోడ్డు కొద్దిగా సీసీ రోడ్డు కూడా వేసినాడు. కానీ నేను అడిగేది ఏంటంటే 2022-23లో శాంక్షన్ అయితే ఇప్పటిదాకా ఎందుకు డిలే అవుతుంది? రోడ్డు రావాలి, అసలు రోడ్డు రావాలి. ఎందుకు రాలే? గతంలో 2018లో గెలిచినప్పుడు అంటే మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి ఉన్నారు, పైన కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి అక్కడ మీకు మిస్కమ్యూనికేషన్ అయ్యి ఉండొచ్చు. ఈ రోజు ఎమ్మెల్యేగా మీరే ఉన్నారు, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి వారు మీ అన్నగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఉన్నారు నల్లగొండ నుంచి. నల్లగొండ ప్రజలందరూ మిమ్మల్ని కావాలని మిమ్మల్ని ఎన్నుకుంటే ఇన్ని సంవత్సరాలైనా 2 సంవత్సరాలైనా అంటే రోడ్డు శాంక్షన్ అయ్యి 3 సంవత్సరాలు, మీరు గెలిచి దాదాపు 2 సంవత్సరాలు అయినప్పటికీ మంత్రి పదవి కూడా మీ అన్నగారికి ఉన్నప్పటికీ కూడా దామరకు రోడ్డు వేయకపోవడానికి కారణం ఏంటి? కింద మాదే మీద మాదే అంతా మాదే, అంతా మాది ఉన్నాక కూడా ఎందుకు రాదు? అది మళ్ళీ 1 ఇయర్ బ్యాక్ సారే రావడం జరిగింది. సారే వచ్చి దాదాపు దామర యాదగిరి గారు మాజీ సర్పంచ్ గారు వారు తీసుకురావడం జరిగింది. వారు మంచి ఉద్దేశంతో తీసుకొచ్చి దాదాపు 2 గంటల పాటు దామరలో పర్యటన చేయించి పోయినప్పటికీ కూడా ఆయన ఏవేవైతే హామీలు ఇచ్చినాడో అవేవి కాలేదు, ఒక్కటి కూడా చేయలేకపోయినారు. ఇప్పుడు కావాలా? మంచి ఉద్దేశంతో వచ్చినప్పటికీ కూడా ఆయన మరి రివ్యూ పెట్టుకోలేదా, మరి జస్ట్ వచ్చిపోదామని వచ్చిపోయినాడా తెలియదు. కానీ మరి పనులు అయితే జరగలేదు, ఏ పని కూడా ముందుకు జరగలేదు. ఒక రోడ్డు రాలేదు, ఒక సీసీ రోడ్డు రాలేదు, ఒక మోరీ రాలేదు. ఆయన మొదలు పెట్టిపోయిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కంప్లీట్ కాలేదు. ఏం చెప్పాలమ్మా? అట్లా ఇంతవరకు సమస్య ఉన్నది. దయచేసి రాజగోపాల్ రెడ్డి గారు మీకు చెప్పేది ఏంటంటే దయచేసి దామరను అప్రాక్సిమేట్లీ 72% కాంగ్రెస్ ఓటేసి 2023లో మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం. తిట్టినా కొట్టినా మీరే మాకు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 1-2 గంటల పాటు మీరు దామర మీద రివ్యూ పెట్టండి. రివ్యూ పెట్టి మాకు రోడ్డు శాంక్షన్ కావాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావాలి, స్కూల్ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, స్కూల్ కావాలి, స్కూల్కి ప్రహరీ కూడా ఏదో కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా కూడా రూమ్స్ కావాలి. అట్లాగే ఊరికి బస్సు లేకపోవడం అనేది మునుగోడికి ఇజ్జత్ ఖరాబ్, సిగ్గు చేటు. ఎవరైనా ఎక్కడైనా మీడియాలో వెళ్తే సిగ్గుతో నవ్వుతారు. ఈ ఊరికి రోడ్డు లేదు, బస్సు లేదంటే నవ్వుతారు. ఫ్రీ బస్ అయితే పెట్టినారు కానీ మా ఊరికి ఒక 2 బస్సులు, నల్లగొండకు ఒక బస్సు, హైదరాబాద్కు ఒక బస్సు పెట్టుకున్నా కానీ నడుస్తుంది. నేను చెప్పేది ఏంటంటే మాకు బస్సులను తక్షణమే శాంక్షన్ చేయండి సర్వీసులని, 2 సర్వీసులను శాంక్షన్ చేసి మాకు రోడ్డు వచ్చే విధంగా చేయండి. సుశీరా సారు, యువత ఎంత మంచిగా మీరు ఇచ్చిపోయిన ప్రతి పనిని, మీరు వచ్చిపోయిన ప్రతి పనిని గుర్తుపెట్టుకున్నారో, తూచా తప్పకుండా మాట ఇచ్చిపోయారట. అదే మాటని ఇప్పుడు ఒక్కసారి రివ్యూ పెట్టుకోండి సార్, మర్చిపోయారా, బిజీలు రా ఎట్టుర్రో కానీ మా దామరని మాత్రం మంచిగా చేయాలి సార్ అని. వాళ్ళు పిల్లలు మాత్రం పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా 2-3 గంటలు మొత్తం ఊరు మొత్తం తిప్పుకుంటా మోరేలు, తర్వాత భవనాలు ఏంటేంటి ఇచ్చిపోయినవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఒకసారి మీ దృష్టికి ఇప్పుడు కూడా తెచ్చారు. తక్షణమే రోడ్డు కావాలి, ఈ ఊరికి బస్సు కావాలి, స్కూలు, తర్వాత ఈ మోరీలు, ఊర్లో ఉన్న ప్రతి సమస్యను మీరు సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నారు. మా తలవారు తరఫున కూడా
మేము తెలియజేస్తున్నాం. ప్రజల సమస్యలు ఏ ఉన్నా మేము ప్రతి గ్రామం తిరుగుతాం, మీ దృష్టికి తెచ్చి చెప్తాం. మీరు చేస్తారా చేయరా, మరి ఎడ చేస్తారో చేయాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు మా ఎమ్మెల్యే, దౌర్జన్యం చేసినా, మంచిగా చేసినా, చెడు చేసినా మేము మీ మీదనే కొట్లాడతామని ప్రజలందరూ అంటారు. మీడియా తరఫున నేను కూడా అంటా. మరి నువ్వెవరి తరఫున అంటే నేను ప్రజల తరఫునే ఉంటా, ప్రజలకి వెళ్ళే వస్తా. మీరు మంచి చేస్తే మా ఎమ్మెల్యే చేసిండని నేనే చెప్తా. మంచి చేస్తే ఒకవేళ చెడు చేసిండ్రు అనుకో, చేయలేదనుకో, ఇబ్బంది పెట్టిరు అనుకో, ఎందుకు చేయలేదని కూడా నేనే అడుగుతా. నేను ప్రజల మనిషిని, ప్రజల తరఫునే ఉంటా. ఈ ప్రభుత్వం కాదు, ఇంకే ప్రభుత్వం రాని, ఇంకా 12 రాని, నేను ఉండేది ప్రజల మధ్యనే. ఈ తల్వార్ తాత టీవీ ఇట్టనే క్వశ్చన్ చేస్తుంది, ఇట్టనే వెలుగులోకి తెస్తుంది. తేలంగానే చూడాలి, చెయ్యాలి. ఇది కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ. అయ్యా, ఇది నవీలగూడెం నుంచి సిట్టంపాడు దాకా రోడ్డు. ఇది దామరకెళ్ళి వచ్చే రోడ్డు. ఇక చూడరు నాయన, పొట్టు అయ్యి కాంకర తేలి ఇగో రోడ్ అంతకు చేరింది. ఇది రోడ్ అట 2022-23 శాంక్షన్ అయిందట. రాను అయినా కదా ఇది పొడుగుతా ఇదే ఉంది పోయేంత కాలం. బండ్లు చూడు ఎట్ట పోతున్నాయో ఆట ఆడుకుంటా. ఏంది కథ? అయ్యో అయ్యా రాజగోపాల్ రెడ్డి సారు, మరి అక్కడ పెద్దాపురం నుంచి, నాంపల్లి నుంచి పెద్దపురము, నరసింహగూడెము, తుమ్మలపల్లి, నరసింహపురం ఆడ నర్సిరెడ్డిగూడెం, తుమ్మలపల్లి అటు బయట సండూరు దాకా అంత పెద్ద రోడ్ వేసినాం అయ్యా. మరి మా ఊరు కూడా వేస్తే బాగుంటుందయ్యా అని వాళ్ళు మొత్తుకుంటారు. దీని కాంట్రాక్ట్ కూడా 2022-23 అయిందట. ఏం రోడ్ ఇది? ఇక ఏంది అయ్యా? ట్రాక్టర్ అయినా పోతుంది. పోనీ అయ్యా, ఆ చూడు ఎంత చిన్నగా పోతుంటాం. బడా ఎత్తేసుకుంటా. ఆ కథ ఆ మోదన పోతుంది అనమాట. ట్రాక్టర్లు పోవచ్చు, బండ్లు పోవచ్చు. 2 కిలోల బండ్లు పోవాలి అంచు చేరినాయి చెట్లకు. ఇది అయ్యా, మరి ఈ రోడ్డు ఇప్పటిదాకా దీన్ని నాదులు లేడట. కాంట్రాక్ట్ అయ్యిందట, దీని బిల్లా ఏదో టెండర్ వాడినట్టు అయిపోయిందట, కానీ వేసే నాదులు లేడట. మరి ఈ రోడ్డు వేపియాలని రాజగోపాల్ రెడ్డి సార్కు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నామని ఆ ప్రజలు పొద్దుగాల మొరా పెట్టుకొని మొత్తుకుర్రు. మీరు కూడా పొద్దుగాల వాకింగ్కి వచ్చారట, మార్నింగ్ వాక్ అని వచ్చి తిరిగిరట సారు. తక్షణమే ఆ రోజు వచ్చిపోయిర్రు, మమ్మల్ని మరిచిపోయిర్రు, మేము మనసులంగా అంటారు. మరి ఇప్పటికైనా ఈ రోడ్డు, ఎందుకంటే ఆల్రెడీ అయ్యిందని ఎందుకు గెలగిస్తలేరు అనేది వాళ్ళ బాధ. మరి ఇది వేపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మేము కూడా మీ దృష్టికి తెస్తున్నాం సారు. ఇది కథ. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.